వెల్కమ్ టు అవర్ ఛానల్ రోషిని గణేష్ వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాగ్లోకి వెళ్ళే ముందు అందరూ అయితే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ కూడా బాగుండాలని నేనైతే ఆశిస్తున్నాను. వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, వీడియో చూసే ముందు ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చేయండి, లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ఎర్లీ మార్నింగే పిల్లలకి హెల్తీగా చేసే టిఫిన్ అయితే తీసుకొచ్చేసానండి బాబు. నిజంగా ఈ టిఫిన్ చేసి పెడితే పిల్లలకి హెల్త్, అలాగే పిల్లలకి కడుపు నిండా పెట్టి పంపించి వాళ్ళకి ఆఫ్టర్నూన్ వరకు సరిపోయే టేస్టీ టిఫిన్ అయితే పెట్టానండి. నిజానికి అందరూ ఉప్మా అంటే ఉప్మా అన్నట్టుగా చూస్తారు, కానీ నిజంగా ఇలాంటి ఉప్మాలు చేస్తే పిల్లల హెల్త్కి మంచిది, వాళ్ళు టేస్ట్ బాగుంటుంది, తింటారండి. ఈరోజు చేసే ఉప్మా ఏంటి అంటే ఎర్రనూకతో ఉప్మా అండి. అంటే గోధుమలు ఉంటాయి కదా, మనకి ఎంతో హెల్తీకరమైన గోధుమలతో పాటు ఎర్రనూక అయితే చేస్తారు. సో ఈ ఉప్మాకు మనకు కావాల్సింది ఏంటంటే, ఏ ఉప్మాకైనా మనం వాడే పోపు అయితే ఫస్ట్ వేసుకోవాలి. మీరైతే చూసారు కదా, అది కామన్ అండి. పోపు అంతా బాగా వేగించేసుకోవాలి. వేగిన తర్వాత అయితే ఆనియన్ అయితే వేసేసుకోవాలి, అది కూడా బాగా వేగించుకోవాలి. మనకు తెలిసిందే కదా, ఆనియన్ వేగాలంటే సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా అయితే వేగుతాయండి. సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ పోపు ఆనియన్ అయితే బాగా వేగిపోతాయి. నిజానికి మదర్స్కి రోజు ఎర్లీ మార్నింగే టిఫిన్ చేయడం అనేది చాలా టాస్క్. సో ఏ టిఫిన్ చేయాలన్న దాంతో మనం టెన్షన్ పడిపోతూ రోజు ఇడ్లీలు దోశలే చేస్తాము, కానీ అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. సో హెల్త్కి మంచిది, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. పోపు ఆనియన్స్ మొత్తం వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకుంటాము. నార్మల్గా ఈ నూక ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, అయినప్పటికీ కూడా ఎక్కువ వాటర్ వేసేసుకోకుండా నార్మల్గా వాటర్ వేసుకొని మనం సిమ్లో మీడియంలో పెట్టుకొని కొంచెం ఆవిరికి మూత పెట్టేసుకొని మగ్గించుకుంటేనే ఈ నూక పొడిగా ఉప్మా బాగుంటుంది. సో ఇంకా కాస్త ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఉప్పు వేసుకున్నాను. మీరు వాటర్ వేసుకున్న తర్వాత ఎంత ఉప్పు చూసుకొని వేసుకుంటే బెస్ట్. మరిగేటప్పుడే ఉప్పు సరిపోతే తర్వాత మనం నూక వేసుకున్న తర్వాత ఏ ప్రాబ్లం ఉండదండి. సో వాటర్ అయితే వేసుకున్నాం కదా, మనం నూక బట్టి వాటర్ వేసుకోవాలి. ఎగ్జాంపుల్, మీరు ఒక గ్లాస్ నూక తీసుకుంటే మీరు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఎసరైతే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా మరగాలి, పొంగులుగా రావాలి. మీరు చూస్తే మనం నార్మల్గా అన్నం వండినప్పుడు ఎసరు మరగబెట్టుకుంటే ఎలా మరుగుతుందో, సో అలానే ఎసరు మరగాలి. చూసారు కదా అది ఎలా అయితే మరుగుతుందో. సో ఎసరైతే బాగా మరిగించేసుకోవాలన్నమాట. అది ఎంత బాగా మరిగితే మనం నూకేసాక అంత ఫాస్ట్గా ఉప్మా అవుతుంది. ఉప్మా కూడా పొడిలాడుతూ బాగా వస్తుందండి నూక ఎసరు బాగా మరిగితే. చూసారు కదా ఎసరైతే ఎలా మరుగుతుందో. ఇలా మరిగిన తర్వాత నూక అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సారీ అండి, ఈ వీడియోలో ఏదైనా సైడ్ నాయిస్ వస్తే కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అనమాట. అప్పటికి కూడా ఎడిటింగ్లో అవి చేశాను, అయినప్పటికీ కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే యాడ్ అయిపోయినట్టున్నాయి. సో ప్లే చేశాక నాకు కూడా తెలుస్తుంది. చూసారు కదా ఎసరైతే ఎలాగైతే మరిగిందో. ఎసరు బాగా మరిగిన తర్వాత ఉప్మా నూక అయితే వేసేయాలండి. నిజంగా వేసేసుకొని మనం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఏంటంటే మంట అయితే సిమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టాలండి. ఈ వ్లాగ్లో నేను కొంచెం పర్సనల్గా కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అంటే, నిజానికి ఒక అమ్మాయిగా యూట్యూబ్ చెయ్యాలి, ఇలాంటి పల్లెటూరులో చేసి చేయడం చాలా కష్టం అండి. మనం చేయడానికి ఎంత కష్టపడతామో ఇవన్నీ పక్కన పెడితే జనాల మాటలు తట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం. జనాల మాటలు తోటల్లాగా మళ్ళీ గుచ్చేస్తూ ఉంటాయన్నమాట. సర్లే, జనాలు మాట్లాడారు, మనం సక్సెస్ అయితే పర్లేదండి, కానీ మనం ఓపిక నశించిపోయి మధ్యలో వదిలేస్తే చాలా అంటే చాలా కష్టము. సో ఇప్పుడైతే దాని గురించి అయితే పక్కన పెట్టేస్తే మనం ఉప్మా గురించి అయితే మాట్లాడుకుంటే, చూసారు కదా నేను ఆల్రెడీ మూత పెట్టి కొంతసేపు అయితే ఉడికించుకున్నాను. చూసారు కదా దగ్గరికి అయితే వాటర్ అయ్యింది. మనం మధ్యలో మూత తీసి అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే మనం మూత పెట్టాం కదా అని అలా వదిలేస్తే అది అడుగున మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నూకకి చాలా స్ట్రెంత్ ఎక్కువ, అంటే మనకి ఈజీగా టేస్ట్ అయిపోయేది కొంచెం కష్టం. ఇప్పుడు మామూలుగా మనం ఉప్మా నూకతో ఉప్మా చేస్తాము, సో దాన్ని అయితే మేము బయట గోధుమ నూక అంటాము. సో ఆ నూకతో ఈజీగా ఉప్మా అయిపోతుంది. కానీ అలాంటి ఉప్మా వల్ల ఏంటంటే పిల్లలకి బాడీ హీట్ చేయడం,
సో టేస్ట్ బాగున్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటుందండి. కానీ ఈ ఉప్మా ఏంటంటే బాడీకి పిల్లలకి కానీ ఎవరికైనా సరే హెల్త్కి కూడా చాలా మంచిది, డైజెషన్ కూడా బాగా అవుతుంది, అంటే బాడీకి హీట్ అయితే చేయదనమాట. సో మా సైడ్ అయితే ఈ ఉప్మాని వేడి చేసిన వాళ్ళకి కూడా పెడతారనమాట చలవ చేయడానికి. సో మీరు చూస్తే ఒక 5 మినిట్స్కి చూసారు కదా ఉప్మా అయితే ఎంత పొడి పొడిలుగా ఆరిపోయిందో, ఉడికిందో, వాటర్ అంతా ఇంకిపోయి. అయినప్పటికీ కూడా మనం ఇంకో 2-3 మినిట్స్ ఆవిరిని అయితే అలాగా ఉంచేసి మూత అయితే పెట్టేసుకొని, లేదా మూత తీసేసైనా కూడా 1 or 2 మినిట్స్ అయితే వదిలేయాలండి. అలా వదిలేస్తే లోపల అంటే ఉప్మాలో ఉన్న తడి ఏదైనా ఉన్నా కూడా అది కొందరు తడిగా తగులుతూ ఉంటుంటే జిగిరిలాగా తినడానికి ఇష్టపడరు. కానీ మేమైతే అసలు అలా ఇష్టపడము, మా పిల్లలు కూడా అలా తినరు. ఇక్కడైతే ఉప్మా చేస్తుండగానే మా పిల్లలు ఉప్మా అంటూ వెనకాల తిరిగేస్తున్నారు. చూసారు కదా, వీడైతే మా బాబు, మీకు తెలిసిందే కదా చిన్నోడు. ఆ పాప అయితే మా ఇంటి దగ్గర వాళ్ళ పాప. సో ఇద్దరూ కలిపి ఉప్మా, చిన్నోడు చెప్తున్నాడు అనమాట ఆ పాపకి ఉప్మా చేస్తుంది మా మమ్మీ అని. సో ఉప్మా అయితే ఇలా చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.